హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ లిఖిత. ఎలాంటి సౌకర్యాలు లేని ఓ మారుమూలకు గ్రామంలో పుట్టాడు. చిన్నతనంలోనే ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ చదువును కొనసాగించాడు. కానీ ఏనాడు చదువుని నిర్లక్ష్యం చేయలేదు. అలాగే తన లక్ష్యాన్ని మరవలేదు. దేశంలోని అత్యంత కఠినమైన సివిల్స్ పరీక్షలో విజయం సాధించి ఐఏఎస్ జాబ్ కొట్టాలనే టార్గెట్ పెట్టుకున్నాడు. అనుకున్నట్లే కష్టపడి చదివి ఐపీఎస్ ఐఏఎస్ జాబ్స్ 2 కొట్టాడు. ఇతని గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉంది కదూ. ఇతనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన బిన్నా వెంకటేష్ ఐఏఎస్ ఆఫీసర్. ఈయన సక్సెస్ జర్నీ మీకోసం ప్రత్యేకంగా. బిన్నా వెంకటేష్ ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా జలుమూర్ మండలంలో అల్లాడ్పేట అనేది ఒక చిన్న గ్రామంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. ఈ గ్రామానికి గతంలో ఎటువంటి సౌకర్యాలు లేకపోవడంతో అదోన్నంపేటగా కూడా పిలిచేవారు. వెంకటేష్ తండ్రి బన్నా చంద్రరావు వ్యవసాయంతో పాటు చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. తల్లి రోహిణి గృహిణి. ఈ దంపతులకు 2 కుమారులు. పెద్ద కుమారుడు వెంకటేష్ కాగా చిన్న కుమారుడు వంశీ. తాతయ్య మెండ శివయ్య, అమ్మమ్మ నర్సమ్మ. బన్నా వెంకటేష్ అల్లాడపేటలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. ఇంటర్ విశాఖలో పూర్తి చేశాడు. ఐఐటి ఖగర్పూర్లో సివిల్ ఇంజనీరింగ్ లో సీటు వచ్చినప్పటికీ గ్రూప్స్ నచ్చక తమిళనాడులోని నిట్ తిరుచిరపల్లిలో తన ఉన్నత విద్యను పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవారు. బన్నా వెంకటేష్ కలలు కనండి, వాటిని సౌకారం చేసుకోండి అన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటల నుంచి స్ఫూర్తి పొందాడు వెంకటేష్ చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడడం ఎంతో ఇష్టం. ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఓ దశలో ఐపీఎల్ వేలంపాటకు వెళ్లారు. అక్కడ ఎంపిక కాకపోయినా నిరాశ చెందక వెంటనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఏడాదికి 23 లక్షల రూపాయల జీతంతో ఉద్యోగంలో చేరాడు. 2 ఏళ్ల పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేసి ఆ జాబ్ కి రిజైన్ చేసి యూపీఎస్సీ సివిల్స్ కి ప్రిపరేషన్ ని మొదలుపెట్టాడు. మొదటి ప్రయత్నంలో సివిల్స్ పరీక్షలో వెంకటేష్ విఫలమయ్యాడు. జస్ట్ మిస్ లో ఆయనకు సివిల్స్ ర్యాంక్ మిస్ అయింది. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. మళ్ళీ ప్రయత్నం చేశాడు. 2023 సివిల్స్ ఫలితాల్లో 467 ర్యాంక్ సాధించి ఐపీఎస్ కు ఎంపికయ్యాడు. అయితే ఐఏఎస్ కావాలన్న సంకల్పంతో ఐపీఎస్ శిక్షణ పొందుతూనే మళ్ళీ సివిల్స్ పరీక్షలు రాశాడు. 2024 సివిల్స్ ఫలితాల్లో ఏకంగా ఆల్ ఇండియా 15 ర్యాంక్ సాధించి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ముచ్చటగా 3వ ప్రయత్నంలో ఐఏఎస్ సాధించాడు. వెంకటేష్ ఐఏఎస్ కు ఎంపిక కావడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు, బంధువులు ఆనందం వ్యక్తం చేశారు. రైతు కుటుంబంలో జన్మించి ఐఏఎస్ కి ఎంపిక కావడంపై పలువురు అభినందించారు. సాధించాలనే కసి, పట్టుదల ఉంటే మనం ఎంపిక చేసుకునే రంగంలో విజయం సాధించవచ్చని నిరూపించాడు వెంకటేష్ ఐఏఎస్. ఈ విజయం నేటి యువతకు స్ఫూర్తిదాయకం.